జై శ్రీరామ్. శ్రీరామ నవరాత్రుల పవిత్ర కథామాలికలో ఈరోజు 3వ రోజుకు మీకందరికీ సాదర స్వాగతం. నిన్నటి ఎపిసోడ్లో మనం అహల్యకు శాప విమోచనం కలగడం, పుష్పవాటికలో సీతారాముల తొలి పరిచయం గురించి తెలుసుకున్నాం. మరి ఈరోజు ముల్లోకాలు మెచ్చిన అద్భుత ఘట్టం. ఎంతోమంది వీరులు కదిలించలేని ఆ పరమశివుని ధనుస్సును రాముడు ఎలా విరిచాడు? లోక కళ్యాణమైన సీతారాముల వివాహం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. మిథిలా నగరంలో జనక మహారాజు తన పుత్రిక సీతమ్మ కోసం స్వయంవరాన్ని ప్రకటించారు. శివుడు ప్రసాదించిన ఆ మహాధనుస్సును ఎవరైతే ఎక్కుపెట్టి నారి సంధిస్తారో వారికే సీతని ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశారు. ఎందరో బలవంతులు వీరాది వీరులు వచ్చారు. కానీ ఆ విల్లును కనీసం అంగుళం కూడా కదిలించలేకపోయారు. నిరాశలో ఉన్న జనక మహారాజు విచారిస్తున్న సమయం అది. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞతో శ్రీరామచంద్రుడు వినయంగా శివధనుస్సు వద్దకు నడిచాడు. లోకమంతా ఆశ్చర్యపోయేలా ఒక పూలమాలను ఎత్తినంత సునాయాసంగా ఆ మహాధనస్సును ఎడమ చేత్తో పైకి ఎత్తాడు. నారికట్టే ప్రయత్నంలో రాముడి అపారమైన బలదాటికి ఆ విల్లు పెలపెలమంటూ మధ్యకు విరిగిపోయింది. ఆ శబ్దానికి బోనబోంతరాలు దద్దరిల్లాయి. రాముడి వీరత్వానికి మిథిలా నగరం పులకించిపోయింది. రాముడి మెడలో సీతమ్మవారు విజయమాలను వేయడంతో ఆకాశం నుండి దేవతలు పూలవాన కురిపించారు. వెంటనే అయోధ్య నుండి దశరథ మహారాజు తన పరివారంతో తరలివచ్చారు. వశిష్ఠుడి వేదమంత్రాల సాక్షిగా సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. కేవలం సీతారాములే కాదు, లక్ష్మణుడు ఊర్మిళ, భరతుడు మాండవి, శత్రుఘ్నుడు శృతకీర్తుల వివాహాలు కూడా అదే వేదికపై వైభవంగా జరిగాయి. రాముడి పరాక్రమం వెనుకున్న వినయమే ఆయనను ఆదర్శవంతుడిగా నిలబెట్టింది. ఇదండి సీతా కళ్యాణ విశేషం. మరి రేపటి 4వ రోజు ఎపిసోడ్లో శివధనుస్సు విరిగినందుకు కోపంతో పరశురాముడు రావడం, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్స్లో జై సీతారాం అని రాయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.